హలో అండి. ఆఫ్టర్ డెలివరీ సి సెక్షన్ అయిన వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోండి అని చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో, అందులోని నేను కూడా ఫాలో అవుతున్న కొన్ని ఫుడ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోవడానికి నేనొచ్చాను. సో, మా నాన్న ఈరోజు దబ్బ తీసుకొచ్చారండి. ఇది మటన్‌లో ఒక భాగం. సో, ఇది వాటర్ పట్టి ఇస్తారు. సో, మనకి ఎక్కువ లావుగా కనిపించినట్టు ఉంటుంది. అవి స్మాల్ స్మాల్ పీసెస్ చేసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, ఒకే ఒక్క మిర్చి, అది కూడా గింజలు లోపలవి తీసేసేయాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ స్టిచెస్ ఉన్నాయి కాబట్టి అవి లోపల చక్కగా హీల్ అవ్వాలంటే స్పైస్ ఫుడ్ ఏది తీసుకోకూడదు. సో, ఒక్క మిర్చి సరిపోతుంది. అవి కొంచెం పప్పు నూనె వాడుకుంటే చాలా మంచిదని నాకు చాలామంది సజెస్ట్ చేశారు, మా అత్తయ్య వాళ్ళందరూ. సో, పప్పు నూనె నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుకుంటున్నాను. ఎందుకంటే నడుము బాగా మంచిగా ఉంటుంది, నొప్పి అనేది ఫ్యూచర్‌లో రాకుండా ఉంటుంది అని చెప్పి అన్నారు. సో, అదే ప్రతి వంటలో నేను యూజ్ చేసుకుంటున్నాను. సో, మా అమ్మ ఇక్కడ ఆనియన్స్, మిర్చి వేపేసి తర్వాత మటన్ ఏదైతే మనం క్లీన్ చేసుకున్నామో అది వేసేసాము. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వద్దండి, కొంచెము. ఇంకే మసాలాలు యాడ్ చేయొద్దు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా బాగా కలిపేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, లైట్‌గా కారం వేసి బాగా కలిపి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. తర్వాత 7 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేసి ఆపేసుకుంటే దబ్బా కర్రీ ఈజ్ రెడీ.